మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్ షా అధ్యక్షన మెదక్ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల అట్రాసిటీ చట్టంకు సంబంధించినటువంటి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమీక్ష సమావేశానికి ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి గారు హాజరయ్యారు। ఈ సమావేశం సంబంధిత శాఖల అధికారులతో ప్రవేశపెట్టినటువంటి నివేదికలను ఎమ్మెల్సీ షేరి పరిశీలించారు। ఇక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో బాధితులను అయినటువంటి దళితుల పట్ల పోలీస్ అధికారులు ఇతర శాఖల అధికారులు సున్నితంగా వ్యవహరించాలని, వారికి వ్యవస్థ పట్ల విశ్వాసం కలిగించేలా అధికారుల పనితీరు ఉండాలని ఎమ్మెల్సీ పేర్కొన్నారు। ఈ కేసులలో బాధితులకు అందించాల్సినటువంటి ఆర్థిక పరిహారం సకాలంలో అందించి వారికి స్వాంతనం కలిగించేలా చూడాలని జిల్లా అధికారులకు సూచించారు। పోలీస్ స్టేషన్లకి ఇతర సాధారణ కేసులతో వెళ్తున్నటువంటి ప్రజల పట్ల సైతం పోలీసులు అధికారులు సున్నితంగా సామరస్యంగా మెదిలేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో జిల్లా ఎస్పీ గారిని ఎమ్మెల్సీ షేరి కోరారు। కానీ గత కొంతకాలం నుంచి మనం పరిశీలిసి చూస్తే మనకు దీన్ని ఇంప్లిమెంట్ చేయడంలో అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ సమాజంలో కూడా 2-3 రకాల ఇబ్బందులు అయితే మనం ఫేస్ చేయడం జరుగుతుంది। అందులో ముఖ్యంగా ఈ సెక్షన్ అర్థం పెట్టుకొని కొన్ని ఫాల్స్ కంప్లైంట్స్ రావడం వల్ల ఈ ఎక్విటల్ విట్నెస్ కూడా అప్పటి మందం వచ్చి చెప్పి ఈ కేసుకున్న కొంత ఆ కేసుకున్న ప్రాధాన్యతను బట్టి కూడా కొన్ని రాజకీయ వర్గాలు కూడా ఆ గ్రామంలో కొన్ని రాజకీయాలు కూడా కొన్ని రెచ్చగొట్టి ఆ గ్రామంలో కూడా అశాంతి చేపిస్తున్న సంఘటనలు కూడా మనం చూస్తున్నాం। మనం అట్లాంటి వాటిని మెయిన్గా చూసుకొని ఏదో ఎవరినో బాధించాలని కానీ లేక బాధితుడు కావచ్చు, లేకపోతే అన్నెసరిగా అక్యూజ్ అయ్యే వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా ఉండకూడదు। గ్రామం మీరు అడిగినట్టుగానే అబ్స్ట్రాక్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీ కేసెస్ కి తెప్పించడం జరిగింది। అట్లాగే గత 2 క్వార్టర్లకు సంబంధించిన 18 కేసుల వివరాలు కూడా ఈ 2023 ఇయర్ కి సంబంధించిన రిపోర్ట్ తో యాడ్ చేయడం జరిగింది। 34 ఏదైతే ఉందో దాంతో పాటుగా ఉంది। సో మీరు ఏదైనా అడిగితే దానికి సంబంధించి గ్రీవియన్స్ కావచ్చు, ఇంకేదైనా ఉండేటట్టు అందరం అన్నదమ్ములాగా ఉండేటటువంటి చూడాల్సిన బాధ్యత కూడా మన కమిటీని, మన రెవెన్యూ అండ్ పోలీస్ వాళ్ళకు కూడా ఉంటుంది। అంతే బాధ్యత మీ సభ్యులందరూ కూడా ఉంటుందని భావిస్తున్నాం। విట్నెస్ ఎవరైతే ప్రొటెక్ట్ చేస్తారో వాళ్ళందరూ వెయిట్ చేస్తారు, కానీ ఇలా అన్నీ చూసినాయని విట్నెసెస్ మొత్తం మ్యాక్సిమం హాస్టల్ అయిపోయింది। దానివల్ల ఏమాత్రం కంప్లైంట్ మనం ఎంత వెయిట్ చేసినా కూడా గవర్నమెంట్ బెంచ్ మీద